ఇవి పామేలు చెట్లు కాసిన ఖర్జూరం పళ్ళులాగా ఉన్నాయి కదండి. ఈ ఖర్జూరం కాదండి, ఇది పామేల్ ఆయిల్కి సంబంధించి ఇదంతా ముడి సరుకు. ఇదంతా కోసి వీళ్ళు ఫ్యాక్టరీలు తోలుతారండి, అవే అండి ఈ గెలలో. మరి ఈ రైతు కూలీలతో మనం మాట్లాడతారండి, ఎలా రిస్క్ చేసి ఈ గెలలు కోస్తున్నారో. వాళ్ళ పాపం ఇంత కష్టపడుతుంటే నాకు వీడియో తీసి మీ అందరికి షేర్ చేస్తున్నాను. మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకే, హాయ్ అండి, నాని విలేజ్ కలిసి యూట్యూబ్ ఛానల్ నుంచి. ఇప్పుడంటే పామేల తోట కంటే వచ్చాం. పామేల తోటలో మరి పామేల్ ఆయిల్ ఎలా వస్తుంది అనుకుంటున్నారో చాలా మందికి తెలియకపోవచ్చు. ఏంటి పామేల చెట్లు అంటే ఇవే. ఈ పామేల చెట్లు వాటికి మట్టలకి విపరీతమైన పొడవాటి ముళ్ళు ఉంటాయి. తర్వాత ఈ కొయ్యడం అంటే చాలా భయంకరమైన ప్రమాదం. ఎందుకంటే తెలుసా, ఈ మట్ట కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఇక రాడ్డు పొడవైన చెట్లకి పొడవైన రాడ్లు, ఏ చెట్టు తగ్గట్టు ఆ చెట్టుకి రాడ్ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా గెలలు కోస్తారండి. చూద్దాం మరి ఆయన ఏ రకంగా కోస్తున్నారో చూద్దాం. అక్కడ చూడండి, చెట్టు మీద కూడా బలమైన రాడ్ని ఈ రకంగా పెట్టి ఒక మట్ట కోసుకుంటూ ఇలా కోసుకుంటూ గెలలంటే ఒకటొకటి మట్టలు కింద పడుతుంటే, పడేటప్పుడు మాత్రం మట్ట ఏమాత్రం స్లిప్ అయ్యి మీదన పడ్డదా మనుషులకి ప్రాణం పోయే అంత రిస్క్ అండి ఇది. మరి ఈ ఫార్మర్ సంబంధించి రైతు కూలి ఇంత రిస్క్ చేసి ఇలా మేము ఎప్పటి నుంచో కోస్తున్నాం, మాకు అనుభవంతో ఉన్న పని. ఒక టైంలో కూడా ముళ్ళొచ్చి గుచ్చుకుంటాయని ఇతను చెప్తున్నాడు. చూడండి మట్టలు ఎలా పడుతున్నాయో, పొడబొడ్డ మట్టలు, రంపం బ్లేడ్లా ఉంటాయి మట్టలు. అప్పుడు కోసి మనకు చూపిస్తున్నాడు, అసలు చెప్తున్నాడు ఏదో. ఇంత రిస్క్ పెట్టి ఇలా గెలలు కోస్తున్నారు. ఇది కోసేటప్పుడు ఏమైనా మీద పడతాయి ఎప్పుడైనా. అలాంటప్పుడు మీరు రిస్క్ని ఎదుర్కొంటారు అన్నమాట. డైలీ ఎన్ని టన్నులకు వస్తారు? 5 టన్నులకు వస్తారు ఒక మనిషి. అంటే గెల ఎక్కువ ఉంటే ఒక గెల వచ్చి ఎంత బరువు వస్తుంది? 40 కేజీలు. ఇలా టన్నుకు మీకు ఏమన్నా కాంట్రాక్ట్ వర్కా లేకుంటే మామూలుగా? కాంట్రాక్ట్ కూలీ ఏర్పాటు, కాంట్రాక్ట్ ఏర్పాటు. కాంట్రాక్ట్ ప్లస్ లేదంటే కూలీ ఎంత ఇస్తారు? కూలీ 1000 రూపాయలు ఇస్తారు. మీరు కాంట్రాక్ట్ అయితే 800 ఇస్తారు. 800. 5 టన్నులు కూడా 500 టన్నుకి. అంటే ఇప్పుడైతే టన్నుకి పోయడం, సాయంకాలం దాకా టన్నుకి కూడా పడవు. అంటే సీజన్లో 4 టన్నులు నుంచి 5 టన్నులకు వస్తారు. టన్నుకు వచ్చి 800 ఇస్తారు. మరి ఇదేంటి పని ఉంటే 15 రోజులకు ఒకసారి, నెలకోసారి పని ఉంటుంది. ఇది రిస్క్తో జరిగిన పని. ఇలా పామేలుకి వెళ్ళాలంటే మన పామేల్ ఆయిల్ తెలుసు కదా, దానికి సంబంధించి ఈ చెట్లు ఏ మట్టగానో మీదన పడ్డదో ఈ రిస్క్ని ఎవరో కానీ చెయ్యరు. ఇలా మేము మాకు కూలి ఎక్కువ వస్తుందని ఎదుర్కొని ఈ పనులు చేస్తూ ఇలా వీళ్ళు జీవనాధారం గడిపిస్తున్నారు. మరి వీళ్ళ కోసం మనం ఈ వీడియోని ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దాం. ఓకే, మీ పేరండి? శ్రీను. జీ శ్రీను. ఓకే, ఇలా శ్రీను, ఇంకొక అయినా ఆయన పేరు గోవిందు. ఇలా వీళ్ళిద్దరూ ఇలా రిస్క్ చేసి ఇలా పామేల గెలకు వస్తున్నారు. వావ్, ఇదండి ఇక పామేలకాయలు ఇవే. వీటితో ఆయిల్ తీస్తారు, ఫ్యాక్టరీకి వెళ్తుంది. దీని నిండా ముళ్ళు ఉంటాయి. ఇది ఎత్తుకోవడం కూడా చాలా ప్రమాదకరం. దీనికి పట్టుకోవడానికి కూడా చిన్న ప్లాస్టిక్ కవర్లు అయ్యో స్ట్రాంగ్ అని వాడతారు. ఈ పేరు ఏం పేరమ్మా? గోవిందు. ఈ గోవిందు శ్రీను ఇలా రిస్క్ చేసి ఇలా పామేలకి వెళ్ళం ప్రతి కటింగ్కి వచ్చినప్పుడు వీళ్ళకి వస్తారంట. ఓకే అండి, మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అని విలేజ్ చూడండి. మా చెట్లు కూడా ఎంత కాయలు కాసి ఎంత అలా తయారయ్యో చూడండి. మా కష్టాన్ని ఏమైనా మీకు నచ్చినట్టుంటే, మరి మా కోసం మీకు అభిమానం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నాని విలేజ్ గర్ల్స్
ఓకే అండి. ఇవ్వండి పామాయిల్ గెలలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఖర్జూర పళ్ళలాగా ఉన్నాయి. మరి వీటితోటి మనం పామాయిల్ నూనె ఎక్కువ వాడుతున్నాం. ఓకే అండి.